నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బిగ్ డిబేట్. నేను మీ సంపత్ కుమార్. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వచ్చి అక్కడ ఉగ్రవాదులను హతమార్చిందో, దాని తర్వాత పాక్ ప్రతీకార చర్యలకు పూనుకుంటానంటూ బహిరంగంగానే చెప్పింది. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగానైతే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. నిన్న ఏదైతే పాక్ పూంచ్లో, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పూంచ్లో మాత్రం ఏదైతే కాల్పులు చేసిందో, ఆ కాల్పులలో ముఖ్యంగా దాదాపు 16 మంది, అందులో ఒక జవాన్తో సహా 16 మంది అయితే చనిపోయినట్టుగా, అందులో 3 చిన్నారులు 5 మహిళలు ఉన్నట్టుగా కూడా సంబంధిత భారత ఆర్మీ అధికారులు అయితే వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి పాక్ తన యొక్క ప్రతీకార చర్యలో భాగంగా 50 డ్రోన్లతోటి ఇటు అమృత్సర్, జమ్మూ కాశ్మీర్ జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేస్తూ, ఇటు అమృత్సర్లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఏవైతే డ్రోన్లతోటి, విమానాలతోటి ఏదైతే దాడిని ప్రారంభించిందో ఆ దాడిని భారత సైన్యాలు అయితే విజయవంతంగా తిప్పికొట్టడమే కాకుండా దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్, పెషావర్, అలాగే కరాచీ పోర్టును కూడా ధ్వంసం చేసి దాదాపు ఏదైతే పాకిస్తాన్ ప్రధాని ఇంటి దరిదాపుల్లో కూడా, ఇంటి సమీపంలో కూడా ఈ యొక్క డ్రోన్లతోటి బాంబులు పేల్చి నిన్న అతలాకుతలం చేసినట్టుగా, దీంతో పాకిస్తాన్ ఒక్కరోజు యుద్ధాన్ని తట్టుకోలేక డీలా పడినటువంటి పరిస్థితి అవుతుంది. ఇక దానికి సంబంధించి ఈరోజు ఉదయం కూడా పాకిస్తాన్కి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు ఆర్థిక క్రైసిస్లో ఇబ్బందులు ఉన్నాం, మాకు లోన్స్ ఇచ్చేవారు, మాతోటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారు కూడా మాకు సాయం చేయాలి, మాకు లోన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఒక ట్వీట్ కూడా ఈరోజు ఉదయం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇక భారత్ తోటి ఒక్కరోజు యుద్ధం చేస్తేనే పాక్ పరిస్థితి ఇలా ఉంది. నిజంగా భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధమై పాక్ పైన యుద్ధం చేస్తే పీఓకే మళ్ళీ మనకు సొంతమవుతుందా? పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండే అవకాశం ఉందా? ఇటువంటి మిగతా అంశాల గురించి చర్చించడానికి ఈరోజు మనతో ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మనతో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. ఇక ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిస్తే, మస్తాన్ రావు గారు, ఏదైతే నిన్న జరిగినటువంటి యుద్ధం అది అధికారిక యుద్ధమా లేదంటే అనధికారిక యుద్ధమా అనేది మనకు తెలియదు, కానీ పాక్ అయితే మొదట ప్రారంభించింది, దాన్ని భారత్ తిప్పికొట్టి దాని యొక్క పరిణామాలను కూడా పాక్కి బుద్ధి వచ్చేలాగా చెప్పినటువంటి ఘటన అయితే మనం చూసాం. దీని గురించి భారత్కు ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ కంటిన్యూ అయ్యే టైంలోనే, అలాగే అయితే గత ఎన్నికల ముందు హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా పీఓకేని మేము లాగేసుకుంటాం, పీఓకేని మేము భారత్లో కలిపేస్తామంటూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది కూడా ఈ యుద్ధ పరిణామాలలో సాధ్యమయ్యే అవకాశం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్ సైడ్ వీక్షకులకు, రామ్మోహన్ రావు గారికి. అంటే ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత ఏదైతే మనం ప్రారంభించిందో అదేంటంటే ఫస్ట్ ముందు పాకిస్తాన్ ఏంటంటే ఆ 21 స్థావరాలు గుర్తించడం, 9 స్థావరాల మీద దాడులు చేయడం, దాదాపు 100 మందిని ఉగ్రవాదుల్ని ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళని హతమార్చామో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని తలెత్తుకోలేకుండా చేశాం ముందైతే. అంటే పాకిస్తాన్ మరి అక్కడ పాలకులు కానీ లేదంటే ఆర్మీ కానీ ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అర్ధనృత్యం అనేది ఇంతనంటే బలూచిస్తాన్ లాంటి వేర్పాటు వారులతో వాళ్ళు ఒక పక్కన ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో భారత్ ఒక రకంగా అదేదో మనం బాహుబలి సినిమాలో వ్యూహం, త్రిశూల వ్యూహం లాగా ఇప్పుడు మొదట మనం యుద్ధం అనేది నేనేమంటానంటే, నా భాషలో చెప్పాలంటే యుద్ధం అనేది పెహల్గాం దాడి జరిగిన 2 రోజుల నుంచి మనం ప్రారంభించాం. యుద్ధం అంటే బాంబులు వేయటం, లేదంటే మిసైల్స్ వేయటం, లేదంటే వాళ్ళ లాహోర్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయడం ఇవే కాదు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయటం, ఇది ఒక రకమైన యుద్ధం. సో ఇంకోటి ఏంటంటే ఆ దేశం అప్పుతోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్న పరిస్థితి. ఐఎంఎఫ్ కానీ ఇతర అంతర్జాతీయ రుణ సంస్థల దగ్గర నుంచి అప్పులు అడుగుతాం, దాన్ని నిరోధించగలిగాం. వెంటనే ఇవ్వకుండా పాకిస్తాన్ కనుక నిధులు ఇస్తే అవి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తుంది, అది కూడా ఒకసారి సరిచూసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. అదేవిధంగా దౌత్యపరంగా ఏం చెప్తున్నాం,
అది పాకిస్తాన్ ఉగ్రవాద దేశము. ఉగ్రవాద కార్యకలాపాలను కానీ ఆ సంస్థలు జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, ఆల్ బకర్ అంటున్నారు ఇప్పుడు, అదొక సంస్థ. అదేవిధంగా ఈ అన్ని కలగలిపి ఏదైతే మనం లష్కరే తోయిబాని, హిజ్బుల్ ముజాహిద్దీన్ని ఎప్పుడైతే నిషేధించారో దాని పేరు మార్చి ది రెసిస్టెంట్ ఫ్రంట్ వాళ్ళు ఘనంగా ప్రకటించారు. మనం కిరాతకంగా హత్య చేసి మన పర్యాటకులు కానీ మన దేశ పౌరులు కానీ హత్య చేసి పహల్గాంలో వాళ్ళు చెప్పింది ఏంటి, మేమే వాళ్ళని చంపేశాము అనేది బహిరంగంగా ప్రకటించారు. సో అది ఎప్పుడైతే బహిరంగంగా వాళ్ళు ప్రకటించి దానికి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయో ఆ విషయాన్ని మనం ప్రతి దేశానికి తేటతెల్లంగా చెప్పడం జరిగింది. దౌత్యపరంగా కూడా అదొక రకమైన యుద్ధం. ఇంకొకటి ఏంటి, అది ఏదన్నా ఉంది అంటే ఒకవేళ చైనా కానీ లేకపోతే వాళ్ళకి మద్దతు ఇస్తున్న టర్కీ కానీ అమెరికా కానీ చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు అమెరికా గారు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇంకా ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ చేశారు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళనే మిగతా భద్రతా మండలి శాశ్వత దేశాల ప్రతినిధులందరూ కూడా పాకిస్తాన్నే నిలదీశారు. అసలు మీ దగ్గర ఎందుకు ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ ఉగ్రవాద శిబిరాలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు మీరు మాట్లాడితే అక్కడ డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఒక రకమైన యుద్ధ చర్యలే. అంటే ఇది ఇంకో రూపంలో ఉంటాయి, యుద్ధం అనేది ఇంకో రూపంలో ఉంటుంది. సో అలాగా దాని చక్రబంధంలో ఎప్పుడైతే మనము బంధించేసామో ఇక నెక్స్ట్ మనం దాడి బిగించేసాం. పహల్గామ్కి ప్రతీకారంగా మేము ఉగ్రవాదుల్ని మాత్రమే, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగతా పాకిస్తాన్ పౌరులు కానీ, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కానీ, సివిలియేషన్కి సంబంధించిన సివిల్ ఏదైతే నివాసాలు కానీ వాటికి మాకు సంబంధం లేదు, మేము వాటి జోలికి వెళ్ళాం అనేది విస్పష్టంగా అంతర్జాతీయ సమాధానానికి పదే పదే చెప్తా ఉన్నాం. మనకి జయశంకర్ గారు కానీ, విదేశాంగ మంత్రి ఇప్పుడు అమిత్ షా గారు కానీ, లేదంటే మనకి అజిత్ డోవాల్, ఆయన ఒక అంతర్జాతీయ దౌత్యపరంగా ఆయనకి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆయన అందరితో మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మనకి రాజ్నాథ్ సింగ్ గారు, సో వీళ్ళందరూ ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి ఒక వ్యూహాత్మకంగా పనిచేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ దిక్కుతో పడిపోయింది. అక్కడ ఏమైంది, వాళ్ళ దేశం నుంచి కూడా పాకిస్తాన్ భారతదేశం ఈ విధంగా మనమే దాడి చేస్తుంటే అటు ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ వీళ్ళెవరు కూడా వినకుండా ఉన్నారనే వచ్చేసరికి ఇక ఎలాగోలా దాడి చేయాలి. నిన్న పొద్దున మనము 7వ తారీఖు తెల్లవారుజామున బిగించేస్తే 24 గంటల తర్వాత అది స్టార్ట్ చేసింది. మన సరిహద్దు రాష్ట్రాల మీద ఏదైతే ఉన్నాయో వాటి మీద స్టార్ట్ చేసింది. అది కూడా ఏంటంటే మన జనావాసాలకు సంబంధించి వేయటము, అక్కడ కూడా ఏదో మేము కూడా దాడి చేస్తున్నామని అనిపించుకుంటారు అన్నట్టుగా దానిలో కూడా 16 మందిని బలి తీసుకున్నారు. మనమేమో ఉగ్రవాదుల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కొట్టేశాము, వాళ్ళేమో మన సివిలియన్స్ మీద చెప్తా ఉన్నారు. ఇందాక మన కాశ్మీర్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏమని, అప్పుడు దాకా ఆడుకుంటున్న వాళ్ళు, ఇంటి ముందు ఆడుకుంటున్న వాళ్ళు షెల్స్ కానీ ఈ విధంగా మోటార్లతో దాడి చేయడంతో ఆ మహిళలు కానీ వాళ్ళ ఇంటి ముందు కూర్చున్న వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి. ఎంతకాలం ఇలాగా కాశ్మీర్లో ఈ విధమైన అశాంతితో బతకాలనేది ఆమె కన్నీరు పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. సో అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అసలు ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందంటే ఎంతకాలమే కొనసాగదు. ప్రస్తుతం ఏంటంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి ఆత్మరక్షణలో పడిపోయింది. అటు పక్కన బెల్చిస్తాన్ తొడగొట్టి సవాల్ చేస్తూ ఉంది. మరో పక్కన ఈరోజు 2వ ఎంపీ షాహిద్ అహ్మద్ అంట. షాహిద్ అహ్మద్ ఏం చెప్తున్నారు, మా ప్రధానమంత్రికి ధైర్యం లేదు, నరేంద్ర మోడీ గారిని కానీ భారత్ కానీ ఒక్క మాట కూడా ఈరోజు కనలేదు, మన పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే, ఓ పక్కన లాహోర్లో చేస్తూ ఉంటే, ఇంకా అనేక 9 పట్టణాల మీద మేము చేస్తా ఉన్నాం చెప్తా ఉంటే, ఇదా మీరు దీన్ని దిశానిర్దేశం చేసేది ఆర్మీకి అని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. నిన్న మాజీ సైనికాధికారిగా పనిచేసి ఆయన తాకీర్ అనుకుంటా, ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు, ఆయన కన్నీరు పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే పాకిస్తాన్ పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఎందుకంటే వాళ్ళు మనం ఇంకోటి కూడా గమనించచ్చు, మాకు విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి వేరే దేశాలను అడుగుతూ అది ట్వీట్ చేసి కాసేపు అయిన తర్వాత అది పరుగు పోయే అంశం కాబట్టి అని చెప్పేసి, కాదు అది హ్యాక్ అయింది అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉంది. మరో పక్కన మళ్ళీ ఇంకోటి కూడా గమనించవచ్చు, భారతీయ యుద్ధ విమానాల్ని రాఫెల్తో సహా మొత్తం 5 విమానాలను కూల్చేశామని చెప్పేసి మొదటి రోజు అది
దుష్ప్రచారం చేసింది, అది ఒక ఫేక్ ప్రచారంగా తేలిపోయింది. సో అంటే పాకిస్తాన్ మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా ఒక యుద్ధాన్ని కానీ లేదంటే ఒక పక్కన ఉన్న దేశం దాడిని కానీ సరైన రీతిలో ఎదుర్కోవడంలో అది పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఆర్మీ కావచ్చు, పౌరులు కావచ్చు, అందరూ కూడా పాకిస్తాన్ యొక్క పాలకుల లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ప్రశ్నించే పరిస్థితి ఈరోజు అక్కడ ఎదురవుతుంది. సో ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళు కనీసం ఇంకంటే వేరే దేశాలు అంటే టర్కీ కానీ ఇప్పుడు మనం చూసాం డ్రోన్స్ అన్ని కూడా తుర్కీ నుంచి వచ్చాయని చెప్పేసి ఇందాక మనకి రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చెప్పారు. అవును. సో లేదంటే చైనా ఏంటంటే మనం మొదటి నుంచి చెప్తా ఉంటాం నేను ఎప్పుడు కూడా, వాళ్ళకి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ మనకి సంబంధించి మన జనాభాకి సంబంధించి వాళ్ళకి మంచి మార్కెట్. సో అందుకని ఆచితూచి అడిగేస్తున్నారు. గతంలో లాగా ఏదో వెళ్ళిపోయి పాకిస్తాన్కి ఏదో లోపాయికారిగా కొంత చేసే అవకాశం ఉంది, కానీ వాళ్ళు బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. అది అమెరికా కానీ ఇంకేమైనా మధ్యవర్తిత్వానికి కానీ అడిగి కొన్ని రోజుల్లో ముగించడానికే ఉంటుందనేది నేనైతే అనుకుంటున్నాను. ఓకే, రైట్. రామ్మోహన్ గారు, ఏదైతే ఇప్పుడు మస్తానరావు గారు చెప్పినట్టుగా అలాగే ఇటు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే భారత్ త్రిశూల వ్యూహంలో అటాక్ చేస్తుంది. రెండవది పాకిస్తాన్ చుట్టూ కూడా ఇటు బలూచిస్తాన్ కావచ్చు, ఆ పాకిస్తాన్ పౌరులు కావచ్చు, అలాగే ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నాడు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నది కూడా బయటికి రాని పరిస్థితి. వాళ్ళు ఉన్నారా, దేశం వదిలి పారిపోయారా అన్న ఒక సందిగ్ధత కూడా ఉంది. దీన్ని బట్టి మనం ఏ రకంగా చూడొచ్చు, అసలు ఇప్పుడు పాకిస్తాన్కి నిజంగా ఈ మేకపోతు గాంభీర్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తుంది? నిజంగా వారికి అంత సత్తా ఉంటే డైరెక్ట్గా వచ్చి ఏదో మాట్లాడాలి కదా, వాళ్ళ ప్రధాని కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు. ఎందుకు దాక్కున్నారు? ఇంతకుముందుకు గాంభీర్యాలు పలికారు, ఇప్పుడు ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందంటారు? సంపత్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు మస్తానరావు గారికి, మనకు ప్రేక్షకులు నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఎంత మాట్లాడతారు, ఇంతకుముందు సమగ్రంగా చాలా వివరంగా చెప్పారు. వారు దానికి అదనంగా చేర్చే ప్రయత్నం చేస్తారు తప్ప వారు పూర్తిగా వారు మాట్లాడిన ఏకీభవిస్తూనే ఆపరేషన్ ట్రైడెంట్ అంటే జ్ఞాపకం వచ్చింది మస్తానరావు గారు. నేను అప్పుడు 71లో 14 ఏళ్ళ పిల్లవాడిని, కానీ అప్పటికే జనవాక్యం అని ఆంధ్రభూమిలో రాస్తున్నాను అప్పటికే. కనుక నాకు జర్నలిజంలో 50 ఏళ్ళు అనుభవం, 75 నుంచి ఇప్పుడు. అయితే అట్లా చూసుకుంటే మనకి ఆపరేషన్ ట్రైడెంట్ అనే పేరు పెట్టింది అప్పుడు వాళ్ళు. ఏది ఇందిరాగాంధీ హయాంలో 71లో మన కరాచీ రేవును కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. అందుకని ఆపరేషన్ ట్రైడెంట్ అని గుర్తొచ్చింది. ఇప్పుడు త్రిముఖ వ్యూహం మనం పాటిస్తున్నాం. ఖచ్చితంగా ఇది చెంపదెబ్బ మాత్రమే అంటున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తే చెంపదెబ్బ కొట్టినట్టు, కానీ గోడ దెబ్బ అటు పక్కన దాక్కుతుంది. బలూచిస్తాన్ తీవ్రవాదులు ఇప్పుడు ఆల్మోస్ట్ 14 మంది పాక్ సైనికులు చంపేశారు. పెట్టాపట్నం నగరాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. మనకు ఇంకో మయాన్ చోర పట్టణాన్ని కూడా ఇప్పటికీ ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇటుపక్క అటుపక్క చెప్పదెబ్బ గోడ దెబ్బ కాస్తుంది. మనం కేవలం ఇప్పటికి కూడా నైతిక యుద్ధాన్ని చేస్తున్నాం, ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాం, అధర్మ యుద్ధాన్ని చేస్తున్నాం. ఇప్పటికీ పాకిస్తాన్ పౌరులను చంపలేదు ఎక్కడా కూడా. అట్లాగే పాకిస్తాన్ సైన్యం మీద వాళ్ళు దాడి చేస్తే మనం ప్రతిఘటన చేస్తున్నాం అంతే తప్ప ప్రతిదాడి చేస్తున్నాం తప్ప మనంతలో మనం సైన్యం కూడా దాడి చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళు చేతిలో తుపాకీ పట్టుకుని ఎదురొస్తే మనం కాల్చకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఇవాళ రీసెంట్ పరిణామాలు యూరీ సెక్టార్లో బారాముల్లా దాకా నేను వెళ్ళొచ్చాను. దాని తర్వాత ఉంటుంది 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చూస్తుంటే యూరీ సెక్టార్లో ఇప్పుడు మళ్ళీ మన లైన్ ఆఫ్ కంట్రోల్ బాగా మళ్ళీ అవుతున్నది. రాత్రి మేము మత్సరావు గారు నేను వేరే టీవీ ఛానల్ మాట్లాడినట్టు లైవ్ టెలికాస్ట్ ఒక రకంగా చెప్పానంటే ఈ రాత్రి కూడా మళ్ళీ దీపావళి పటాసులు పేలుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అజిత్ దోవల్ అట్లాగే త్రివిధ దళాధిపతులు ఇప్పుడే మన ప్రధానమంత్రి మోడీ గారితో చర్చిస్తున్నారు. మనమే స్టేబుల్ గా మన ప్రధానమంత్రి ఇంతకుముందు మస్తానరావు గారు చాలా మంచిగా వివరించారు. 4 ఉన్నారు మన ప్రధానమంత్రి. నిట్టాడు అంటే మనకు ఇంటికి నిట్టాడు ఉంటుంది, తర్వాత 4 పిల్లర్స్ ఉంటాయి మొగరాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఒకరేమో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె ఇంతకుముందు త్రిముఖ వ్యూహంలో ట్రైడెంట్ వ్యూహంలో భాగంగానే ఆర్థికంగా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంత చక్కగా వివరించవచ్చు అంటే ఒక షావుకార్ దగ్గర పోయి పెళ్లి చేస్తే అప్పు ఇవ్వమంటే ఇవ్వడు, అంటే అప్పు చేసి పప్పు కూడా అంటే ఎవడు ఇవ్వడు. కానీ అప్పు చేసి రక్తం కూడా తింటా అంటే ఇంకెవడు ఇవ్వడు కదా. జరుగుతుంది ఏంటంటే వాళ్ళు అప్పు అడిగి దేనికి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, లేకపోతే రక్తం అడుగులు భారతదేశం కనుక సింధు జలాలు ఆపేస్తే మేము సింధు నదిలో రక్తం మారిస్తాం, భారతీయుల రక్తం అన్నారు. కనుక అటువంటి వాడికి అప్పు ఇవ్వదని చెప్పాలి కదా మనమైతే. చెప్పినాం గ్రే లిస్ట్ లో పెట్టారు. ఇప్పుడు చాలాసార్లు గ్రే లిస్ట్ లో ఉంది, బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అందుకే ఆర్థిక దిగ్బంధన మన ఆర్థిక శాఖ మంత్రి చేస్తున్నారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అద్భుతమైన మంత్రి. వారు ఇప్పుడు విదేశాంగ దౌత్య నీతి చెప్పుకుంటూ దౌత్య యుద్ధం చేస్తున్నారు వారు. రెండోది దేశంలో అమిత్ షా
మనకి రక్షణ శాఖకు నేతృత్వం వహిస్తున్న మన రాజ్నాథ్ సింగ్, అభినవ్ భారత్, సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత దానికి రక్షణ సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్, ఇంకా చాలా డిప్లొమాట్, వైస్ మెన్. నిజంగా చెప్పాలంటే విదేశాంగ మంత్రి స్థాయిలో కాకుండా మిగతా స్థాయిలో అన్ని ఆయనే మాట్లాడుతున్నారు. మనం అమెరికాతోనో లేకుంటే పెద్ద దేశాలతోనో మనకు రక్షణ శాఖ మంత్రి కానీ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతుంటే మనకు పూర్తిగా రక్షణ శాఖ వ్యవహారాలు చూస్తూ సలహాదారుగా ఉన్న ఆయన అందుకని 4 పిల్లర్స్ ఇవైతే మోడీ నిట్టాడుగా నిలబడి ఓ టెంట్కు ఆధారుగా ఉంటున్నారు ఈ భారత రక్షణ. ఒక చూపండి ఇప్పుడు మనకు యూరి సెక్టర్ లో జరుగుతుందని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరుగుతుందంటే మనము పిఓకే మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నువ్వు సామా సెక్టార్లో కూడా మనకు కొంతమంది చొరబాటుదారులు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని కూడా తిప్పికొట్టినాం. ఇప్పుడు ఎక్కడ కూడా మీరు భుజు నుంచి మొదలుకొని మనకు పైన పూంచి దాకా లేకుంటే బారాముల్లా పై దాకా ఆక్రమిత కాశ్మీర్ దాకా ఎక్కడ కూడా చొరబాటుదారులను అంగీకరించడం లేదు. ఎవడైనా వస్తే కనిపిస్తే కాల్చివేత చేస్తున్నాం. మన దేశంలోనే ఒకసారి కనిపిస్తే కాల్చివేత చేస్తాం కదా, అది చేస్తున్నాం. దీనిలో ఇంకొక వ్యూహం ఏంటంటే మన సంపత్ గారు, ఇప్పుడు ఇవాళ అనుకోకుండానే మనకు వరంగా లభించింది. అంటే యాక్చువల్గా తీవ్రవాదులు ప్రోత్సహించాం. అఫ్ఘాన్ తీవ్రవాదమైన, బెలూచిస్తాన్ తీవ్రవాదమైనా మనం దేశంలో ప్రపంచంలో ఏ తీవ్రవాదైనా ఖండిస్తాం మనం. కనుక బెలూచిస్తాన్ తీవ్రవాదులు ఇవాళ మన పని సగం కానిస్తున్నారు. కాగల కార్యం గంధర్వులే చేస్తున్నారు నువ్వు మాట అంటాం కదా, అది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెంపదెబ్బ కొడితే వాడు గోడ దెబ్బ అట్టించి కొడుతున్నాడు. అతి త్వరలో క్వెట్టా నగరం స్వాధీనం చేసుకుంటారు. బెలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడే అవకాశం ఉంది. గతంలో 71 యుద్ధంలో వాళ్ళ బుద్ధి రాలేదు. 71లో తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్కి మారిపోయింది. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడైతే బలవంతంగా 75 సంవత్సరాల క్రితం స్వాధీనం చేసుకున్న ఒక మన బెలూచిస్తాన్ ప్రాంతాన్ని ఇవాళ ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఈ యుద్ధంతో వచ్చినట్టు మనం ఇంకా అసలు. అయితే రామ్మోహన్ గారు, ఈ రోజు బలూచిస్తాన్ సంబంధించి బలూచిస్తాన్ చీఫ్ కూడా చెప్పారు, ఐక్యరాజ్య సమితికి మమ్మల్ని దేశంగా గుర్తించండి, అలాగే భారత్ కూడా మాకు ఢిల్లీలో ఒక ఎంబసీ ఏర్పాటు చేయడానికి ఇవ్వండి అంటూ కూడా ఆయన అయితే ఆల్రెడీ మేము బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాము, మాకు స్వాతంత్రం వచ్చిందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు? దీన్ని ఈ కామెంట్స్ని అసలు దరిదాపుల్లోకి వెళ్ళే పరిస్థితి పాక్ ఉందంటారా? అంటే దీన్ని మనం అంగీకరించాం. ఏమంటారంటే ప్రజాస్వామ్యయుతంగా దేశాలు వేరుగా ఏర్పడ్డం వేరు. అట్లాగే బంగ్లాదేశ్ను మొట్టమొదటి గుర్తించి మన దేశం, మస్తానరావు గారు బాగా తెలుసుకో, బంగ్లాదేశ్ను ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి కంటే ముందు మనం గుర్తించింది మొట్టమొదటి దేశం మనమే. ఎందుకంటే ఏర్పాటు చేసింది వరకు చెప్పాలంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే శరణార్థుల బాధ తట్టుకోలేక వాళ్ళకి ఆహారము అవన్నీ సప్లై చేయలేక మనం చేసినామంటున్నారు వరకు. వాళ్ళు మన మీది నుంచి పోతున్నారు కనుక చేసినాం. అట్లాగే బెలూచిస్తాన్ కూడా చేయడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు కెట్టాకు నగరం కూడా మన స్వాధీనం కాలేదు. వాళ్ళు కనుక వాళ్ళు 75 ఏళ్ల కోరిక సహేతుకమైంది. కానీ తీవ్రవాదం ద్వారా బుల్లెట్ ద్వారా కాదు. కానీ తప్పలేదు, వాళ్ళు ఎందుకంటే సెకండ్ క్లాస్ పౌరులుగా ఉన్నారు. జనాభాలో 7% నుంచి లేరు. అంటే సంఖ్యాపరంగా కూడా మొత్తం పాకిస్తాన్ జనాభాలో 10% కూడా లేదు, 7% ఉంటారు. కానీ భూభాగం పరంగా చూస్తే 44%, పాకిస్తాన్ భూభాగంలో 44% ఉన్నారు. అంటే ఇంకే మిగతా 56% మిగతా పాకిస్తాన్. కనుక పెద్ద ప్రాంతం మనకు స్వాతంత్రాన్ని కోరుకుంటుంది. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఉంటే వాళ్ళు సెకండ్ క్లాస్ పౌరులుగా ఉన్నారు. దాన్ని ఇంకోటి బెలూచిస్తాన్ ఇంకా మిగతా కొంత భాగం అంటే వాళ్ళ బెలూచిస్తాన్ భాగం చూసుకుంటే ఇంకొక 25% భూభాగం ఆఫ్ఘనిస్తాన్ పరిధిలో ఉంది. మరి ఆఫ్ఘనిస్తాన్తో గొడవ వస్తుంది మనకు. ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ పాలకులు ఇవాళ తీవ్రవాదం విడిచిపెట్టి మంచి చెడ్డు ఆ తుప్పుపట్టిన ఆయుధాలను రష్యా విడిచిపెట్టి ఎప్పుడో అయిపోయినాయి. అమెరికా విడిచిపెట్టిన ఆయుధాలతో తుస్సుమంటి కొట్లాడుతున్నారు. కానీ అది పాకిస్తాన్ వైపు ఉంది. వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మన మిత్ర దేశంగా ఉంది ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకు ఉపకారం చేసినాం మనం. వాళ్ళ పార్లమెంట్ భవనం మనం కట్టించాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికి కూడా మన ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తున్నాం. కనుక ఆ కృతజ్ఞతతో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లోనైనా మన బెలూచిస్తాన్ తీవ్రవాదులకు ఎప్పుడు మన మద్దతు ఇవ్వం కూడా అంటున్నాడు. అది ధర్మపరంగా. కానీ వాళ్ళంతా వాళ్ళు చేస్తుంటే మనమైతే పాకిస్తాన్కు అనుకూలంగా అయితే మనం మాట్లాడలేం కదా. వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకులకి శత్రువు మిత్రుడే, మనం అంతవరకు పాటిస్తాం. కానీ వాళ్ళు కనుక నిజంగానే ఆ శత్రువుతో గెలిచి వాళ్ళు రేపు పొద్దున మనం కోరితే యుద్ధం తర్వాత ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడైతే మనం కోరింది కరెక్టే, వాళ్ళ ఆవేదన కరెక్టే. కానీ కోరినంత మాత్రాన్ని మనం దానికి మనం గుర్తిస్తున్నాం అంటే మనకు ఇంకొక వేర్పాటు వాదానికి మనం గుర్తించినట్టే అవుతుందిగా. ఇప్పుడు మన ఏమంటారు చీమా ఎందుకుంటామంటే పుట్టలో వేలు పెడితే కుట్టను అన్నట్టు మన అంతర్గత వ్యవహారాలు ఇంకోటి జోక్యం చేసుకోవద్దని మనం అంటూనే ఇంకొకరి అంతర్గత వ్యవహారాలు మనం జోక్యం చేసుకోం కదా. ఆ పద్ధతి పాటి ఇప్పటికీ ధర్మ మార్గాన పోతున్నాం మనం సంపద గారు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు గుర్తించకపోవచ్చు కానీ వాళ్ళు గెలిచి మేము వేరే స్వతంత్ర దేశంగా ఏర్పడింది జెండా పాతుకుంటే జెండా వాళ్ళది వేరే ఉన్నది, అన్ని రకాలు చేస్తున్నారు. అది వేరే ప్రాంతం. అసలు
విభజనలో ద్విజాతి సిద్ధాంతంలో వెళ్ళిపోయిన భాగంలో అది లేదు. మన ఉమ్మడి మన భారతదేశంలో అటు ఉమ్మడి భారతదేశంలో ఉంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పుడైతే బ్రిటిష్ పాలకుల భారతదేశంలో అది లేదు. అది వేరే స్వతంత్ర రాజ్యంగా ఉన్నది. కనుక అట్లా చూసుకుంటే మనకు ఆ ఏదైతే స్వతంత్ర రాజ్యంగా ఉన్నదాన్ని వీళ్ళు 48లో స్వాధీనం చేసుకున్నారు. అంటే స్వాతంత్రం వచ్చినాక 2 ఏళ్ళకి స్వాధీనం చేసుకున్న క్రమం నుంచి ఇప్పటిదాకా తిరుగుబాటుదారులు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాన్ని మనం ఆ స్వతంత్ర పోరాటాన్ని లిబరేషన్ పోరాటం చూస్తాం తప్ప దాన్ని వెంటనే గుర్తించడానికి అది వీల్లేదు అంటున్నాడు. ఇంకొక మాట చెప్పాలి, మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇప్పుడు పశ్చిమ పాకిస్తాన్ కి థ్రెట్ ఉన్నది. 3-4 జిల్లాల పూర్తిగా వాళ్ళ పట్టు ఉన్నది. అసలు వీళ్ళు పోలేని పరిస్థితి. కనుక ఇవాళ పాకిస్తాన్ ఎంపీలు కానీ లేకుంటే పాకిస్తాన్ ప్రజలు కానీ సూటిగా సైన్యానికి, సైన్యాధ్యక్షుడికి, అట్లాగే ప్రధానమంత్రికి, అధ్యక్షుడికి ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు ఏమని అంటున్నారంటే, ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ఉదాహరణ మనకు చూస్తే, మనదే బీజేపీ కాంగ్రెస్ కలిపి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకోండి, అట్లాంటి ప్రభుత్వం అది మనం కల్లో ఊహిస్తామా? బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అట్లాంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏది మన జాఫర్ మన షరీఫ్ను బయటకు పంపించినాక ఇది జరిగింది ఇప్పుడు. కనుక అక్కడ ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే, మీరు యుద్ధాన్ని ఎందుకు కోరుకున్నారు? అనవసరంగా యుద్ధాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మా ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొచ్చారని ఇప్పుడు సింధు, పంజాబ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాయకత్వంలో వాళ్ళే ఉన్నారు, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక పీఓకే గురించి చెప్పాలంటే, ఇప్పుడు యూరి సెక్టార్లో జరుగుతున్న ఉద్రిక్తలు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కనుక మన దేశ భూభాగాల్లోనికి ఒక్క అడుగు వేసినా, ఇప్పటి వరకు పాకిస్తాన్ వాళ్ళు మన భూభాగాలకు అడుగు పెట్టలే. రకరకాల పద్ధతుల ద్వారా మన పౌరులను చంపుతున్నారు. ఇవాళ కూడా యూరి సెక్టార్ లో ఇప్పుడు మొత్తం అంతా లైన్ ఆఫ్ కంట్రోల్ అటు నుంచి ఇటు దాకా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. మనకి ఇప్పటికీ ఎవాక్యూట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రజలను కూడా. ఇవాళ అర్ధరాత్రి వరకు ఏమైనా దాడులు జరగవచ్చు. వాళ్ళు కనుక మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కమిషన్ నుంచి లోపలికి ఒక్క అడుగు వేసినా అప్పుడు సైన్యం డైరెక్ట్ గా వాళ్ళకి దాడి చేస్తుంది. ఇప్పటికే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది కేవలం సైన్యంలో చేతిలో ఉన్న ఆయుధాలు నిర్వీర్యం చేస్తున్నది S-4 అని. అందుకని చెంపదెబ్బ అంటున్నాను. అసలు యుద్ధం మొదలు కాలే, అసలు ఆట మిగిలే ఉంది. ఇప్పుడే ఆట మొదలైంది. ఈ ఆట మొదలైన దానిలో ఎట్లా కంటిన్యూ అవుతాం, ఎట్లా చేస్తాం అనే దానికి ఒక్క మాట చెప్పి ముగిస్తాం. మన వ్యూహం ఎంత మంచిదంటే, మంచి వేటగాడు ఎవడైనా ఏం చేస్తారంటే, వేటకెళ్లే ముందు తన ఆయుధాన్ని పదును చేసుకుంటాడు. అది గొడ్డలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఏం చేసాము, ఇంతకుముందు మస్తారావు గారు మంచి మాట చెప్పారు. 2 రోజుల తర్వాత నుంచి మనం యుద్ధం మొదలుపెట్టినాం. త్రిముఖ వ్యూహంలో ట్రైడెంట్ యుద్ధం మొదలుపెట్టాం. దాని తర్వాత మన కత్తులు నూరుకున్నాం. మనం అన్ని ప్లాంట్ గా అరేంజ్ చేసుకున్నాం. పాకిస్తాన్ ప్రధాని పారిపోయిందా, ఉన్నాడా, జైల్లో ఉన్నాడా, లేకుంటే బంకర్లో ఉన్నాడా తెలియదు మనకు. వాళ్ళు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. అంటే పిచ్చివాడి చేతులు రాయిలాగా సైన్యం తన పని చేసుకుంటూ పోతే చచ్చేవాళ్ళు చస్తున్నారు, బతికేవాళ్ళు బతుకుతున్నారు. మనం అట్లా కాదు. ఇవాళ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్రమంలో ప్రధానమంత్రి కార్యాలయంలో, మన భారత ప్రధానమంత్రి కార్యాలయంలో బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతుంది. మనం దిశానిర్దేశం చేస్తున్నాం. ఒక్క పని కూడా సైన్యం కూడా స్వతంత్రం ఇచ్చినట్టు స్వతంత్రం ఉండదు. పాకిస్తాన్ సైన్యం స్వతంత్రం ఉండదు, మన సైన్యానికి ఉండదు. ప్రతి అడుగు కూడా మన రాజకీయ నాయకత్వంతోనే ఉంది. భారతదేశ స్వాతంత్రం వచ్చిన మొదటి నుంచి మన భారత సైన్యం మన రాజకీయ నాయకుల అధిపత్యంలో ఉన్నది. కుక్క తోక నాడించాలా, కుక్క నాడించాలంటే కుక్కనే తోక నాడించాలి. మన సైన్యం ఆ పని చేస్తున్నది. కానీ పాకిస్తాన్ సైన్యం తోకనే కుక్క నాడిస్తున్నాయి. ఇవాళ పాకిస్తాన్ సైన్యము కుక్క అయితే తోక ప్రభుత్వాలు అవుతున్నాయి. అందుకని ఆనాటి నుంచి అస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వాలు గట్టిగా అయిన సందర్భంలో వాళ్ళ మీద దాడి చేస్తూ, వాళ్ళ పదవిచ్యుతులు చేసుకుంటూ, మొదటి ప్రధాని నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు 5 ఏళ్ళ ఇబ్బందిని కొనసాగించకుండా చేసుకుంటూ రాజకీయ నాయకత్వం అంగదొక్కుతుంది సైన్యం. ఆ సైన్యం ఆధ్వర్యంలో ఇప్పుడు దంపేన సైన్యం అంటున్నాను దాన్ని. ఆ సైన్యం కూడా పూర్తి అధికారం లేవు. సైన్యం మీద అధికారం చేసేది కేవలం 40-50 వేల మంది ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాదుల రాజ్యాన్ని నడుస్తుంది. ఉగ్రవాద రాజ్యాన్ని అణచడానికి ప్రపంచవ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయి, మనకు ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉన్నాయి. దాన్ని బట్టి ఉగ్రవాదం అంతానికి ఎక్కడికైనా వెళ్ళి కొట్టొచ్చు, ఏ దేశంలో ఉగ్రవాదమైనా కొట్టవచ్చు అని అమెరికా ఇప్పుడు చెప్పింది. కానీ వాళ్ళ ధైర్యం వాళ్ళు చేయలేదు. రేపు పాశ్చాత్తాపడతారు. మేము ఈ పని భారతదేశం పని మేము ఎందుకు చేయలేదని పాశ్చాత్తాపడతారు వాళ్ళు అంటున్నాను నేను. అందుకని ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది తెలియదు, కానీ ఆట మొదలైంది. ఆట మొదలైన తర్వాత 5 రోజులకా, వారం రోజులకా, 10 రోజులకా చెప్పలేను. కానీ ఒక్కటి జరుగుతుంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మందగించిపోతాయి, వాళ్ళకి డబ్బులు దొరకవు. రెండో ఇంధన వనరులు అయిపోతాయి. మూడోది 2 రోజుల యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ 1, సింధూర్ 2 వరుసగా 2 రోజులు దాడి చేశాం. 3వ రోజు దాడితో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని నగరాలు, కొన్ని పట్టణాలు కూడా మనం స్వాధీనం చేసుకుంటాం అనుకుంటున్నాం. ఒకవేళ ఇవాళ అజిత్ దోవల్ కనుక ప్రధానమంత్రితో సమావేశాన్ని ప్రతిసారి కూడా యాక్షన్ మొదలవుతుంది. అజిత్ దోవల్ సమావేశం అయిందంటే ఇంకో బాంబు పేలబోతుందని అర్థం. అదే జరుగుతుంది. ఇవాళ రాత్రి కూడా మళ్ళీ దీపావళి పండుగ, నిన్నే అజిత్ దోవల్ ట్వీట్ చేశారు కదా, దీపావళి పండుగ మనం జరుపుకోబోతున్నాం అని నేను అంటున్నాను. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు,
ఇప్పుడు ఈ పరిస్థితులలో పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? రెండవది, మామూలుగానైతే ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్కి మాత్రం ఆర్మీకి ఒక దేశం పాకిస్తాన్ ఉంది అంటూ కూడా బయటనైతే చెప్తున్నట్టు పరిస్థితి. అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో, ఆసిఫ్ మునీర్కి సంబంధించి ఆయన పైన కూడా కుట్ర కోణాలు జరుగుతున్నాయి. ఆయన ఇప్పటికే దేశం పారిపోయారని ఒక వార్తలు వస్తున్న వేళ పాకిస్తాన్ మనల్ని నేరుగా ఎదుర్కోలేని సిచ్యువేషన్లో ఏదైతే ఇప్పటికీ మన భారతదేశంలో అక్కడక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, కొంతమంది సానుభూతి పరులు ఉన్నారు, వీళ్ళ ద్వారా కూడా ఏమైనా కుతంత్రాలు చేసేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే వాళ్ళని భారత సైన్యం ఏ రకంగా కట్టడి చేసే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు మొదటి ప్రశ్న పిఓకేని స్వాధీనం చేసుకోవడం అనేది ఏంటంటే అది పాకిస్తాన్ ఇంకా తెగించి ఇంకా ఎన్ని దారుణాలు చేసి చేయబోతుంది అనే దాని మీద ఆధార. అంతేగాని ఇప్పటికిప్పుడు భారత్ ఎప్పుడు కూడా తమంతట తాముగా దురాక్రమణ చేస్తామనే దిశగా ఎప్పుడు అడుగులు వేయదు. ఏంటంటే అప్పుడు మనం 1971లో మనకు అవకాశం వచ్చింది, మనం తీసుకోలేదు దాన్ని. సో దురాక్రమణ అనేది మనం వ్యతిరేకం ఫస్ట్ నుంచి కూడా. యాక్చువల్గా పిఓకే గతంలో జరిగినప్పుడే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవకాశం వచ్చింది. ఆయన ఆలీన విధానం అన్నారు, ప్రపంచ శాంతి అన్నారు, శాంతి కాముకులు అన్నారు. అదే ఇప్పటి వరకు భారతదేశాన్ని ఈ విధంగా నిలబెట్టిందని మనం అంటాము, కొంతమంది ఏమంటారంటే చేతకాంతరం అంటారు. కానీ దురాక్రమణ ఏదైతే మనం వేరే వాళ్ళని, ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మనం ఖలిస్తాన్ని ఏ విధంగా అణగదొక్కేసాము, మనం ప్రధానమంత్రిని కూడా కోల్పోయాం కదా ఇందిరాగాంధీ గారిని. ఖలిస్తాన్ నినాదం ఎవరైతే చేశారో పంజాబ్లో వాళ్ళందరినీ తీవ్రవాదులందరినీ ఏరివేసే క్రమంలో అమృత్సర్లో అక్కడ మనం ఏదైతే స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీని చంపేశారు వాళ్ళ ఇంట్లోనే. సో ఆ విధంగా మనము అక్కడ అణచివేస్తున్నట్టే వాళ్ళ బెలూచిస్తాన్ ఆర్మీని మనం కూడా ఎంకరేజ్ చేయం. అయితే మనకు కొద్దిగా ఆనందం కలిగించే అంశం ఏంటంటే అది లోపల పక్కన మనకి ఏదైతే ఉగ్రవాదులు ప్రోత్సహిస్తుందో ఆ దేశం అదే తరహా మరొక ఆ ప్రాంతం నుంచి, అదే దేశంలో మరో ప్రాంతం నుంచి ఆ విధంగా ఎదుర్కోవడం అనేది మనకి వ్యూహాత్మకంగా మంచిది. అది ఎందుకంటే అది అనేక విధాలుగా ఇబ్బందులు కలిగిస్తుంది. అది ఆర్మీ పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు. సో ఆ విధంగా నేననేది అంటే పిఓకేని ఇప్పుడు మన పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్లో మన భారత సంతతికి చెందిన, నేను పేరు నాకు కరెక్ట్గా వెంటనే గుర్తు రావట్లేదు, ఆయన మొన్న ఈ మధ్య చెప్పారు అసలు ఈ పాకిస్తాను ఇండియాకి సంబంధించి ఏ గొడవలు లేకుండా అంటే ఆ పిఓకేని భారత్ కనుక తీసేసుకుంటే ఏ గొడవ ఉండదు అన్నది. సో అవి చాలా మందిలో ఉన్నాయి, చాలా మంది మధ్యలో ఉన్నాయి, కానీ అంత ఈజీ కాదు. అంత వెళ్ళిపోయి మనం దురాక్రమణ చేయడం అంటే మన దగ్గర ఉన్న సైనిక సామర్థ్యానికి కానీ మన శక్తి సామర్థ్యాలకు కానీ సరిపోతుంది, వెంటనే అది దురాక్రమణ చేయొచ్చు. కానీ అది భారతదేశం తొలగించి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉంది. రెండోది ఏంటంటే నేను ఒకటి చెప్పదలిచాను సంపత్ గారు, ఇందాక నేను గమనించింది ఏంటంటే మన సోఫియా ఖురేషి అండ్ హోమికా సింగ్, విక్రమ్ మిస్రీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అవును, నేను దానిలో చూస్తుంది ఏంటంటే భారతదేశం కాందహార్ హైజాకర్లకు సంబంధించి ఏ విధమైన అదొక రకమైన బ్లాక్ మెయిలింగ్ కానీ ఆ విధంగా చేస్తుందో కిడ్నాపింగ్ వ్యవహారాలు, ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తుంది. చూడండి వాళ్ళ ఆలోచనలు, యుద్ధం కూడా డైరెక్ట్గా చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, మన ఇందాక ప్రెస్ మీట్లో మన రక్షణ శాఖ ప్రెస్ మీట్కి సంబంధించి వాళ్ళు ఇప్పటి వరకు కూడా పౌర విమానాలని తిప్పుతానే ఉన్నారు. కరాచీకి సంబంధించి కానీ వాళ్ళ నగరాలకు సంబంధించి కానీ ఏవైతే మనం కొన్ని దాడులు చేస్తూ ఉన్నాం కొన్ని నగరాల మీద, అక్కడెక్కడా కూడా పౌర విమానాలని ఆపేయలేదు. అంటే ఏంటి అర్థం తెలుసా అండి, మనం ఏ ఒక్క పౌర విమానాన్ని పొరపాటున కూల్చివేసినా కూడా దానిలో 100 మందో 50 మందో ప్రయాణికులు వేరే దేశాల వాళ్ళు కానీ వాళ్ళ దేశం వాళ్ళు కానీ చనిపోయినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే చూడండి వాళ్ళు ఎంత కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారో. మామూలుగా ఇలాంటి జరిగేటప్పుడు మనం ఉన్నాము, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన చాలా 10 ఎయిర్పోర్టుల దాకా 16 ఎయిర్పోర్టుల దాకా మనం మూసేసాం. ఎందుకంటే అక్కడ ప్రయాణించే ప్రయాణికులకు కూడా అది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. అసలు నిన్న ధర్మశాలలో, హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు సంబంధించి మనము ఐపీఎల్ మ్యాచ్ ఆగిపోతేనే ఈ రోజుకి వాళ్ళని వేరే రాష్ట్రాలకి పంపించడానికి క్రీడాకారులని రైల్లో పంపించాలా, ఫ్లైట్లో పంపించాలా అనే దానికి మలగొల్లాలు పడుతుంది.
సో అది ధర్మంగా యుద్ధం చేసేవాడికి ఆలోచనలు ఉంటాయి. వాడు ఏంటంటే కుచితంతో ఆలోచన చేస్తున్నాడు కాబట్టి భారతదేశం ఏ పౌర విమానం మీద ఒక బాంబు పొరపాటున అటు వెళ్ళి తగిలినా కూడా అదే ప్రొజెక్ట్ చేసి తద్వారా ఇతర దేశాలకి సానుభూతి కానీ అలా పొందాలని ప్రయత్నిస్తుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళ వ్యూహంగా బయటపడింది. మనం చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం అవుతుంది. సో ఇంకోటి, మీరు దేశంలో స్లీపర్ సెల్స్ అన్నారు. ఆ స్లీపర్ సెల్స్ ఏముంది, నిన్న రాత్రి ఏ వార్తలు వచ్చినాయి మనకి, ఇప్పుడు పాకిస్తాను మోటార్స్ ద్వారా, షెల్స్ ద్వారా, లేకపోతే డ్రోన్ల ద్వారా దాదాపు 36 ప్రాంతాల్లో 400 డ్రోన్లు ప్రయోగించింది. మొత్తం దాదాపు మనం ఎక్కువ భాగం కూల్చేసాం అనేది కూడా చెప్పారు. కానీ వాళ్ళు ఇంకో పిలుపిచ్చారు నిన్న, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద తాలూకు వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీ పోరాటాలు ప్రారంభించింది అనేది ఒక పిలుపు ఇచ్చింది అనేది విన్నాం రా. ఆ పిలుపులో భాగంగానే అనంతనాగ్ దగ్గర ఖోండ్రా అనుకుంటా దాని పేరు, ఆ ఆయుధ డిపో మీద దాడికి ప్రయత్నించారనేది వార్తలు కూడా రాత్రి వచ్చాయి. సో ఆ స్లీపర్ సెల్స్ ఎవరైతే పాకిస్తాన్కి సహకరిస్తూ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వేరే వృత్తుల్లో ఉంటూనే అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ ఉంటారు. మన ముంబై బాంబు పేలుళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ బాంబులు పెట్టలేదు. ఎవరైతే స్లీపర్ సెల్స్గా అపాయింట్ అయ్యారో, రిక్రూట్ అయ్యారో, వాళ్ళ నుంచి జీతాలు అందుకుంటా ఉన్నారో వాళ్ళే అక్కడ ఆ ప్రాంతాల్లో బాంబులు కానీ అవి కానీ సెట్ చేశారు. కసబ్ అనేవో డైరెక్ట్గా దిగాడు, అది వేరే విషయం. లేకపోతే హ్యాడ్లీ అనేవాడు కూడా కొంత అక్కడ సమాచారం కనుక ముందే ప్లాన్ చేశారు కొన్ని నెలల ముందే. కానీ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటారు మన దేశంలో అస్థిరత సృష్టించడానికి, మత కల్లోలు రేపడానికి, అమాయకుల్ని బలిగొనడానికి, భారతదేశ పురోగతిని అడ్డుకుంటానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు ఉండు ఆ స్లీపర్ సెల్స్ అనేది చేస్తానండి. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా చెప్తాను నేను. అంటే యాక్చువల్గా అది మహిళల రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ పౌరసత్వం తీసుకోలేరు. మీరు ఏదైతే మనం పైన మీరు దాని నుంచి ఇంట్రోలో వేస్తా ఉన్నారో అవును, అక్కడ వాళ్ళు కన్యలతో క్షమాభిక్ష పెడుతున్నారంటే అది వ్యూహమా, నిజంగానే జరిగిందా? ఎందుకంటే లక్షల్లో జరిగింది, ఏదో కొన్ని వందలో వేల జరిగితే వేరు. లక్షల మంది ఆ విధమైన వివాహం చేసుకొని మరి పౌరసత్వం తీసుకోకుండా ఉంటున్నారంటే దాని వెనక కుట్రకోణం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తుంది ఈరోజు భారత ప్రభుత్వం. వాళ్ళు మహిళల కన్నీళ్ళని, అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక దేశాన్ని దెబ్బకొట్టాలంటే ఇదొక విధమైన యుద్ధమేమో అనేది కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు. సో ఖచ్చితంగా దాని మీద కూడా ఇది ఎందుకు, ఏంటి, ఎందుకు ఆ విధంగా అన్ని లక్షల మంది ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం పూర్తి స్థాయిలో ఇన్డెప్త్ విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మనకి రోహింగ్యాలు కానీ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చే కొంతమంది విదేశీయులు ఎవరైతే ఇక్కడికి వచ్చి గుంటూరు కావచ్చు, లేకపోతే గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా నగరాల్లో ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు అవన్నీ పుట్టుకుంటాయి. ఎందుకంటే మన తహసీల్దార్ వ్యవస్థలు కానీ ఆర్డీఓ అవన్నీ కూడా కొంత అవినీతిమయం అయిపోయి ఉంటాయి. మన దాన్ని చర్చించుకోవాల్సిందే. సో ఆ ఆధార్ కార్డులు పుట్టించుకోవడం పెద్ద సమస్య కాదు, రేషన్ కార్డులు పుట్టించుకోవడం పెద్ద సమస్య కాదు. సో వాళ్ళందరినీ తీయటం, అందుకే కదా మనం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తా ఉంది. అందుకే దాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా దాని యొక్క అంతరార్థం అదే. సో దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. మనం దురాక్రమణకి వెళ్ళలేము. పిఓపి అనేది నిజంగా సమస్యకు పరిష్కారం కానీ భారతదేశం ఇప్పుడైతే ఆ పని చేస్తుందని నేను అనుకోలేదు. ఇంకా ఏమైనా పాకిస్తాన్ దారుణాలకు పాల్పడి మన మీద మరింత పెద్ద ఎత్తున చేస్తే ఖచ్చితంగా ఆ యాక్షన్కి వెళ్తుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఏదైతే మసన్ రావు గారు చెప్పినట్టుగా ఈ స్లీపర్ సెల్స్ కావచ్చు, మహిళలు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు కొంతమంది మహిళలు ఇక్కడ పౌరసత్వం తీసుకోలేదు, వాళ్ళు ఉన్నారంటున్నారు. మనకు రీసెంట్గా కొంచెం సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. కొంతమంది పాకిస్తాన్ చెందినటువంటి మహిళలు ఇక్కడ వచ్చి ఒక 25 మంది మహిళలు హైదరాబాద్లోనే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నారు, 195 మంది పిల్లల్ని కన్నారు అన్న ఒక వార్త కూడా అయితే ఇప్పుడైతే మామూలుగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మహిళలు ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకొని ఇంతమంది గంపెడు పిల్లల్ని కనడం ఎందుకు? రెండవది, వాళ్ళు వచ్చి ఉన్నా కూడా పౌరసత్వం తీసుకోకుండా ఈ రకంగా వ్యవహరించడం ఎందుకు? అప్పుడప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి రావడం, దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? వీరి వల్ల మన దేశానికి కానీ దేశ భద్రత కానీ ఏమైనా ప్రమాదం కానీ ముప్పు కానీ వాటిల్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా. నిష్కాంత్ దూబే 5 లక్షల మంది, 25 మంది, ఇవన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కానీ నిన్ననే నిష్కాంత్ దూబే వ్యాఖ్య చేశారు. నేను దాన్ని కొంచెం విమర్శించాను. సమయం సందర్భం ఉండాలి, అది చాలా వాస్తవమే. కానీ ఆ వాస్తవమైన సంగతి మతంలో కూడా చాలా బాగా వివరించారు.
వాస్తవాన్ని ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నాం, ఇప్పటిదాకా మనం చేసిన పని ఏమిటి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇదే ఉంది. ఎందుకంటున్నానంటే దేనికైనా సమయం సందర్భం కావాలి. 5 లక్షల మంది నిశికాంత్ దూబే ఆరోపణ పూర్తిగా ఏకీవిస్తున్నాను నేను. కానీ ఆరోపణ ఇప్పుడు చేయడం వల్ల భారతదేశంలో ఒక సామరస్యమైన వాతావరణం ఉంది. ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీ వాళ్ళ భారతదేశానికి సంఘీభావంగా నిలబడ్డది. అట్లాగే మనకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నుంచి అంటే ఆసియాత్ హిమాచలం ఇవాళ కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు అన్ని వేరై ఏకై నిలబడుతున్నారు. ఇది ఈ సందర్భం కాదంటున్నాను. ఈ చర్చనీయ అంశమే, చాలా చర్చనీయ అంశమే. దాన్ని చెప్తాను నేను. యాజ్ అడ్వకేట్ గా మనకు 2 విషయాలు ఉన్నాయి. 5 లక్షల మంది భారతీయ అమ్మాయిలు అక్కడి వాళ్ళని పెళ్లి చేసుకొని మొగడేమో పోయి వస్తున్నారు, వీళ్ళేమో ఇక్కడే ఉన్నారు. భారతీయ సాంప్రదాయం ఏంది? పెళ్లి చేసుకుంటే అత్తగారింటికి పోతాం కదా. వీళ్ళు అక్కడి పోయి పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుంటే ఎవడు వద్దాను, ఎందుకంటే అక్కడ పౌరులు అయిపోతారు వాళ్ళు. అప్పుడప్పుడు తల్లిగారింటికి రావచ్చు, పోవచ్చు, కానీ ఇంటి పేరు మారుతుంది కదా. ఇప్పుడు మనం హిందూ సాంప్రదాయం ఇంటి పేరు మారుతుంది. అట్లాగే వాళ్ళు పాకిస్తాన్ పౌరులుగా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకొని రావచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే భార్యలు ఇక్కడ, భర్తలు అక్కడ, సంవత్సరాలు ఇట్లా నడుస్తున్నాయి. 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారంటే అందరినీ మనం అవమానించలేదు, అనుమానించలేము సంపత్ గారు. కొందరు ఉంటారు తప్పనిసరి. అట్లాగే 20 మంది 50 మంది అన్నారు కదా, ఈ హైదరాబాద్ సంగతి. కానీ ఈ 2 కాకుండా మస్తానరావు గారు ఇంకొక అంశాలు లేవనెత్తి విడిచిపెట్టారు. దాన్ని నేను ముందుకు తీసుకొస్తాను. నిజంగా చెప్పాలంటే ఇవాళ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? బంగ్లాదేశ్ వాయా మన దేశంలోకి వస్తున్నారు. మొన్న ఒక సినిమా స్టార్ బాంబేలో జరిగింది ఏంది, ఆయన చంపే ప్రయత్నం చేసిన దానిలో ఎవరున్నారు? బంగ్లాదేశీయుడు అని స్పష్టంగా పట్టుబట్టి తెలిసారు. ఇంతకుముందు మస్తానరావు గారు ఇంకొక కీలకమైన విషయం చెప్పారు. ఏంటంటే వీళ్ళందరికీ ఓటర్ ఐడెంటిటీ కార్డుతో సహా ఎవరిచ్చారు? రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు ఇక్కడే పుట్టాయి కదా. దానికి కారణం ఏంటంటే మన ఓటు బ్యాంక్ రాజకీయ నాయకత్వం మనం పూర్తిగా లాలుచిపడుతుంది. దానికి తగ్గట్టు కానీ డబ్బులు, అవినీతి, వీటితోని మనకు రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు ఎవరైనా మన భారతదేశంలో అధికారులు లంచాలకు అలవాటు పడి ఈ పని చేస్తున్నారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక పశ్చిమ బెంగాల్ తీసుకున్నారు. ఈ ప్రపంచం దేశం అంతా అవసరం లేదు, హైదరాబాద్ కూడా రోహింగ్యాలు ఉన్నారు కనుక ఇక్కడ దాకా ఎట్లా వచ్చిందో చెప్పవచ్చు. కానీ సరిహద్దుల్లో జరుగుతుంది చెప్తాను. మనకు బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి సుమారు మొత్తం మన ఏమంటారు పశ్చిమ బెంగాల్ జనాభా 89 కోట్లు ఉంటుంది, 10 కోట్ల దాకా ఉంటుంది. ఈ 10 కోట్ల జనాభాలో కనీసం 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఓ రకంగా చెప్పాలంటే ఆ పక్కని దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచో లేకుంటే బర్మా నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ మనం పొంచి పోషిస్తున్నాం. గతంలో సిద్ధార్థ్ శంకర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత పాలించింది ఏమో మన కమ్యూనిస్ట్ పార్టీ, 25 ఏళ్ళు జ్యోతి బాసు, ఇంకొక 10 ఏళ్ళు బుద్ధదేవ్ భట్టాచార్య, తర్వాత ఇప్పుడు 3వసారి ఎన్నికైన మమతా బెనర్జీ. వీళ్ళందరూ, నేను పార్టీలను విమర్శించిన, పార్టీ విధానాలు వేరు, అది వేరు, కానీ వీళ్ళందరూ కూడా కుహనా సెక్యులరిస్ట్ గా వ్యవహరించి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇటువంటి ఓటర్లుగా మార్చి 2-3 కోట్ల మందిని వాళ్ళ మన పశ్చిమ బెంగాల్నే ఇవాళ లోపలికి తీసుకొచ్చుకున్నారు. దానికి కారణం ఎవరు? ఈ రాజకీయ నాయకత్వమే కదా, వాళ్ళ డొల్ల విధానాలే కదా. సరే బీజేపీ వస్తే ఏం చేస్తూ చెప్పలేదు. కానీ ఇప్పుడు 11 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. సిఏ పరిష్కారం కూడా మస్తానరావు గారు చెప్పారు. దాన్ని కూడా నేను ప్రస్తావించి పెడతాను. పరిష్కారం ఏంటంటే 2014 కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు 2 ఎందుకు అమలు కావడం లేదు. ఒకటేమో సిఏ పౌరసత్వ రిజిస్టర్ మెయింటైన్ చేయడం. రెండో విమర్శలు చాలా వస్తాయి. విమర్శలు వస్తే నోట్ల దాపినరా, విమర్శలు వస్తే వక్ఫ్ బోర్డు మన సవరణ ఒప్పుకుంటున్నాను, సవరణ ఆపినరా, ఏదో ఆపలే కదా. మరి అటువంటి అప్పుడు ఇన్ని బిల్లులు పాస్ అయినప్పుడు వాళ్ళది ఏమైతుందంటే బీజేపీ ప్రభుత్వం ఏమైతుందంటే కొన్ని తురుపు మొక్కలు నట్టు ఉంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికలు వాడుకుందామని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2, ఒకటేమో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్. మనం గతంలో మనకు కామన్ సివిల్ కోడ్ అనే వాళ్ళు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు. యూసీసీ ఎందుకు అమలు చేయడం లేదు? ఉత్తరాఖండ్ లో ఒక మోడల్ వచ్చింది, మన గోవా మోడల్ తప్పు. గోవా మోడల్లో అది చాలా తప్పు, చాలా లోపాలు ఉన్నాయి అందులో. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి మనకు, రెండోది మనకు సిఏ, ఇది 2 అమలు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాత ప్రభుత్వాల కింద లేకుంటే మాట్లాడుతున్నారు, కానీ ఇన్ని కోట్ల మంది, దాదాపు దేశంలో 4-5 కోట్ల మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ పౌరసత్వం కూడా లభించి, పౌరసత్వం కంటే ముందు ఏంటంటే ఇవన్నీ మన పౌరులుగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఇచ్చేసిన కూర్చుంది. ఇప్పుడు వీళ్ళని బయటకు పంపాలంటే అమెరికా ఇట్లా అంత ఈజీ కాదు. మనకు ఇదే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వీళ్ళంతా వ్యతిరేకిస్తారు, మోడీని వ్యతిరేకిస్తారు, ప్రభుత్వం వ్యతిరేకిస్తారు. దీనికి తట్టుకోవడం కష్టం కనుక ఇప్పుడైనా కంట్రోల్ చేయాలి. నిజంగానే ఎవరైనా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్స్ ఉంటే వాళ్ళని భారతవరణాన్ని పంపించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ ఎంపీ ఎప్పుడు కూడా దుందుడుకు మాటలు మాట్లాడారు. కానీ ఆయన నిన్నేమన్నాడు అంటే 129 పాకిస్తానీ పౌరులు ఇంకా వీసా గడువు ముగిసి ఇక్కడి నుంచి పోతలేరు,
ఇది రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తలేదు, దయచేసి మీరు చర్య తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాశారు. మొన్న విశాఖ 2 మే 7th మే 9th ఇచ్చారు కదా, అది అయిపోయింది కదా, మరి ఎందుకు పంపించడం లేదు ఇప్పటిదాకా? అంటే స్థానిక నాయకత్వాలు, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సహకరిస్తలేవు. కానీ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. నోటీసులు ఇష్యూ చేయాలి, డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి ఇష్యూ చేయాలి, వాళ్ళని పంపించే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరొకటి ఉన్నది ఏంటంటే, భారతదేశంలో ఇవాళ ఐక్యతార ముందుకొస్తున్న క్రమంలో వాళ్ళ ఎంపీలను కూడా కొంత నిశికాంత్ దూబే ఎప్పుడు కూడా వివాహాస్పద వ్యాఖ్యలు ఇస్తున్నారు. ఈ 5 లక్షల మంది మహిళల గురించి చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూనే ఇప్పుడు సమయం సందర్భం కాదు, భారతదేశం ఐక్యంగా నిలబడ్డ సందర్భంలో ఇట్లాంటి ముందుకు తీసుకొస్తే ఏమైందంటే మళ్ళీ విభజన రేఖలు మళ్ళీ మనమే గీసినట్టు అవుతుంది. ఇంకొక మాట చెప్తాం, మోడీ ఈ యుద్ధానికి మొత్తం మోడీ హీరో అని చూపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దీనివల్ల ఏం నష్టం అయిందంటే, రేపు ఇతర పక్షాలన్నీ కూడా స్నేహాస్త్రం అందిస్తుంటే భారతదేశానికి దక్కన్నా ఈ గౌరవం, మోడీకి దక్కన్నా, బీజేపీ పార్టీకి దక్కన్నా, వాళ్ళు కూడా ఇందులో కొంచెం చిల్లర వ్యవహరిస్తున్నారు అంటున్నారు. నిజమే, మోడీకి ఎప్పుడైనా అంతేందుకు సంపత్ గారు 4 యుద్ధాలు పాకిస్తాన్తో వస్తే 4 ప్రధానమంత్రులు వేరుగా ఉన్నారు. ఒకసారి చూడండి, మనం చరిత్ర చూస్తే వస్తారావు గారు బాగా తెలుసు. మొట్టమొదటి 65లో యుద్ధం వచ్చినప్పుడు మనకు లాల్ బహదూర్ శాస్త్రి, ఏది 62లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు నెహ్రూ గారు ఉన్నారు. కానీ 65లో వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, 71లో ఇందిరాగాంధీ కదా, మళ్ళీ 99లో వాజ్పేయి, మనకు కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు. ఇట్లా చూసుకుంటే ప్రధానమంత్రులు పార్టీలు మారుతున్నాయి, కానీ మన అలీన విదేశాంగ విధానం ఏది, మార్షల్ టిటో, యుఎస్ఏ అధ్యక్షుడు నెహ్రూ, ఇప్పటికీ మన అలీన విదేశాంగ విధానం ఇప్పటికీ మనం అందరం సమర్థించాలి. ఇమ్రాన్ ఖాన్, మన శత్రు దేశమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక మంచి మాట అన్నారు. మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు ఈ భౌతిక యుద్ధాలు జరుగుతుంటే, భారత విదేశాంగ విధానమే వాళ్ళకి శ్రీరామ రక్ష, వాళ్ళు దాన్ని కాపాడుతున్నారు, ప్రధానమంత్రులు మారిన, పార్టీలు మారిన వాళ్ళు కాపాడుతున్నారు. అందుకని మన భారత అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానం, తర్వాత మనకు ఆర్థిక సంస్కరణ వచ్చినాక కూడా ఎవరు ప్రధానమంత్రులు అయినా దాన్ని పాటిస్తున్నాం, మనం ఇవి కంటిన్యూ చేస్తున్నాం పరంపరగా. మిగతా అన్ని విధానాలు పక్కన పెట్టారు. ఇది ఇప్పుడు కూడా ఏం చేయాలంటే, ఎవరైతే ఇప్పుడు సిఏఏ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరైతే యూనిఫామ్ సివిల్ కోడ్ మాట్లాడుతున్నారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కామన్ సివిల్ కోడ్ అని పే చేస్తానది, ఎందుకు చేయలేదు? రాజకీయ ప్రయోజనాలు, సంతుష్టికరణ రాజకీయాలు, ముస్లింలను మనకు ప్రసన్నం చేసుకున్న రాజకీయాలు. అందరు ముస్లింలు దేశం నుంచి పోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అక్రమంగా వచ్చిందో డిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మెజార్టీ ఉన్న 2 సార్లు పొరపాటు చేసింది. 2 సార్లు అత్యధిక మెజార్టీ వచ్చిన 303 సీట్లు వచ్చినప్పుడు, అంతకుముందు 270 సీట్లు వచ్చినప్పుడు కూడా చేసింది. ఇప్పుడు తక్కువ సీట్లున్నా ఈ 2 బిల్లులు పాస్ కావడానికి ఎవరు అభ్యంతరం ఉండదు. మిత్రపక్షాలు ఉన్నాయి, మిత్రపక్షాలు కాని వాళ్ళు కూడా భారతదేశ ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఈ 2 ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, యుద్ధం అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. అంతర్గత విషయాలను మనం తర్వాత మాట్లాడుకోవాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. పాండవులు కౌరవులు వేరుగా కొట్లాడుకున్నప్పుడు ధర్మరాజు అంటాడు, మన మీదకి ఎవరైనా వస్తే మనం 105, మనం విడిపోతే నువ్వు 100 -5 ఈ 2 కొట్లాడుకుంటాం మనం. కానీ మన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఐక్యంగా ఉండాలన్నట్టు, ఇప్పుడు మన మీదకి వచ్చిన సందర్భంలో మనం ఐక్యంగా లేకుండా ముస్లింలను కించపరుస్తున్నాం, వాళ్ళ లోపలి ఉద్దేశాన్ని మనం బయట పెడుతున్నాం. ఇవాళ అనైక్యత రాగాన్ని వినిపిస్తే ఈ క్రెడిట్ అంతా మేమే దక్కించుకోవాలని బీజేపీ పార్టీ కానీ, భారత ప్రభుత్వం కానీ, ముఖ్యంగా మోడీ గారు భావిస్తే అది మనకేం చేటు చేస్తుందని చేస్తూ ముగిస్తున్నాం. ఓకే, రైట్. ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఒక బీజేపీ మొత్తం క్రెడిట్ కూడా ఒక బీజేపీ పార్టీకి ఇవ్వడమో, లేదంటే ఇతరత్ర మోదీని హైలైట్ చేయడమో కాకుండా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటూ మీరు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రధానితో ఇట్లా అజిత్ దోవల్తో పాటు మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఈ రోజు నైట్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే 2.0 కొనసాగింపు అవుతుందో అది ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ కొనసాగితే మన దేశంలో కావచ్చు, పాక్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయి? మసన్ రావు గారు, దీని గురించి మీరు ఎట్లా చూస్తారు? అంటే మన సమావేశాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే, మనం ఏ వ్యూహం అనుసరించాలి, పాకిస్తాన్ రెస్పాండ్ అవుతున్న విధానం. ఇప్పుడు పాకిస్తాను మనం దాడి చేసాము. ఇప్పుడు 7వ తేదీ తెల్లవారుజామున 1:40 ఆ తర్వాత 8వ తేదీ తెల్లవారుజాముకు అది రెస్పాండ్ అవడం దినే. అంటే యాక్చువల్గా అదే రోజు మధ్యాహ్నం మనకి మన సరిహద్దు గ్రామాల దగ్గర కొంత కాల్పులు అవి ప్రారంభించారు. కానీ తెల్లవారుజామున అయితే మాత్రం 8వ తేదీ తెల్లవారుజామున అయితే మాత్రం మన ప్రధానమైన ఏదైతే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన 15 నగరాల మీద వాళ్ళు దాడి చేసిన పరిస్థితి. పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు,
అదేవిధంగా గుజరాత్ దాకా ఉజ్జు దాకా కూడా వెళ్ళిపోయింది వాడు. సో హిమాచల్, హర్యానా అన్నారు. హర్యానా కూడా కొంత టచ్ అయ్యేది, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సంబంధించి ఉంది కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ వరకు పరిమితం అయ్యారు. సో ఎప్పుడైతే వాళ్ళు మన నగరాల మీద దాడి చేస్తా ఉన్నారో, సివిల్ అంటే జనావాస ప్రాంతాల మీద ఎప్పుడైతే దాడి ప్రారంభించారో, మనం దాన్ని ప్రతిఘటించాల్సిన తప్పని పరిస్థితుల్లో మనం లాహోర్ కానీ ఇంకా వేరే వాళ్ళ నగరాల మీద కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇది మనం దాడి చేయటమే కాదండి, ఎందుకు నిన్న మనం ఈవినింగ్ కానీ అక్కడ ఒక పక్కన దాడి జరుగుతుంది. ఇంకోటి చెప్తా, నేను యాక్చువల్గా పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది వాళ్ళు ప్రతిరోజు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు మన ఈవినింగ్ కనుక మన 3 దళాలకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తేటతెల్లంగా వైట్ పేపర్ లాగా చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి. యాక్చువల్గా రూమర్స్ చాలా వస్తున్నాయి, కానీ క్లారిటీ ఇస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం, పాకిస్తాన్ ఏం చేస్తాం, పాకిస్తాన్ ఎలాంటి దాడులకు పాల్పడుతుంది, మేము ఎలా తిప్పికొట్టాము, మా ప్రాంతంలో వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏంటి, మేము అక్కడ ఏం చేస్తున్నాం, లాహోర్లో ఏం చేశాము అనేది కూడా చెప్తా ఉంది. పాకిస్తాన్లో అలాంటిది ఎక్కడ కనిపిస్తుంది మనకి? సో అంటే ఏంటి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, రక్షణ మంత్రి గారి దగ్గర నుంచి, మనం జాతీయ భద్రతా సలహాదారు కానీ లేకపోతే విదేశాంగ మంత్రి కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. గమనించడమే కాదు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు అమెరికాకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నాము, అమెరికాకి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు రూబియాతో మాట్లాడుతున్నాము, సౌదీ అరేబియాకి సంబంధించి వాళ్ళకి వివరిస్తున్నాము, యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన వాళ్ళ సెక్రటరీతో మాట్లాడుతున్నాము. సో అన్ని దేశాలకు సంబంధించి మనం ఏం చేస్తున్నాము, ఇటలీ వాళ్ళతో మాట్లాడుతున్నాము, బ్రిటన్కి చెప్తున్నాము, అందరికీ చెప్తున్నాం. మనం అంటే మనము చాలా ఏమి కుట్రలు లేవు, కుయుక్తులు లేవు, మేము చేసేది ధర్మబద్ధంగా చేస్తున్నాము, మేము ఎక్కడా దురాముఖం చేయట్లా. వాళ్ళు ఫస్ట్ ప్రారంభిస్తేనే ఇప్పుడు పహల్గామ్లో వాళ్ళు ఏం చేశారు, మన వాళ్ళని చంపారు, దానికి ప్రతీకారంగా కానీ లేకపోతే కౌంటర్ అటాక్గా కానీ మనం ఉగ్రవాదులను ఏరేసాము. వాళ్ళు మన నగరాల మీద దాడి చేశారు, మనం లాహోర్ మీదకి వెళ్ళాం. అంటే ఫస్ట్ ఎవరు ప్రారంభిస్తున్నారు, పాకిస్తాన్. అక్కడ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళ ఆర్మీ కావచ్చు, వాళ్ళు ఫస్ట్ ప్రారంభిస్తున్నారు. మేము ఆయనకి సమాధానం చెప్తున్నాం అనే యాంగిల్లోనే వెళ్తున్నాం. మనం మన దగ్గర దాదాపు 22 లక్షల మంది సైనికులు ఉన్నారు, త్రివిధ దళాలు కూడా శక్తివంతంగా ఉన్నాయి. మా దగ్గర అనేక యుఎస్ఏ కానీ లేకపోతే మనకి రష్యా దగ్గర నుంచి కానీ లేకపోతే ఫ్రాన్స్ దగ్గర నుంచి కానీ మంచి వాళ్ళ దాడులు తిప్పికొట్టాయి. కానీ వాళ్ళ దాడులు అసలు దాడులే కాదు అనేంతగా ఉన్నాయి మన యొక్క ప్రతిఘటించే వ్యవస్థలు. మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు ఏదైతే ప్రయోగిస్తా ఉన్నారో క్షిపణులు, మనం అది వాళ్ళ టార్గెట్ పూర్తి కాకుండానే ఆకాశంలోనే పేల్చేస్తున్నాం వాటిని. సో అవన్నీ చేస్తున్న పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా అటు ప్రపంచం మొత్తానికి కానీ ఐక్యరాజ్య సమితికి కానీ కరెక్ట్గా చెప్తానే ఉన్నాం. అందుకనే మనం వాళ్ళ పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్తలేదు. సో పాకిస్తాన్ అది కూడా ఒక వ్యూహం. ఇప్పుడు మనము పాకిస్తాన్ కనుక మన జనావాసాల మీద దాడి చేసి మన మహిళల్ని కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరైతే సాధారణ ప్రజల్ని బలికొంటా ఉందో అది మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మనం కూడా పాకిస్తాన్ మీద వాళ్ళ పౌరుల మీద ఎక్కడ దాడి చేయట్లేదనే అంశాన్ని కూడా మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. అయితే మస్తాన్ రావు గారు మనం ఎంతసేపు చూసినా ఇటు పాకిస్తాన్ లేదంటే సరిహద్దులో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ ఏదైతే కేంద్ర హోంశాఖ కూడా ఆయా రాష్ట్రాల సిఎస్లకు ఒక ఏదైతే 1968 సివిల్ డిఫెన్స్లోని రూల్ నెంబర్ 11 ద్వారా వినియోగించుకోవాలని లేఖనైతే రిలీజ్ చేసినట్టుగా, ఏవైతే ఈ భద్రతకు సంబంధించి ఏవైతే ఈ అత్యవసర సమయంలో మీకు ఇచ్చినటువంటి అత్యవసరమైనటువంటి స్పెషల్ పవర్స్ని యూజ్ చేసుకుని ఆయా సామాగ్రి కొనుక్కోవాలన్నట్టు కూడా చెప్పింది కదా. ముఖ్యంగా మన హైదరాబాద్ గురించి చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ అందాల పోటీలు అయితే జరుగుతున్నాయి. అలాగే ఒక సెన్సిటివ్, ఎప్పటి నుంచి చూసినా హైదరాబాద్ అనేది ఒకటి సెన్సిటివ్ ప్లేస్. ఇలాంటి నేపథ్యంలో ఇటు దక్షిణ భారత ప్రాంతాలతో కాకుండా అటు ఎంటైర్ ఆ రాష్ట్రాలకు సంబంధించి ఈ రాష్ట్రాల భద్రత పట్ల ఎలాంటి స్లీపర్ సెల్స్ని పసిగట్టడం, ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా వీటన్నిటి గురించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ రకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏవైతే మనం శ్రీహరికోట ఉంది, లేకపోతే బెంగళూరు ఉంది, లేకపోతే ఇక్కడ బాపట్ల దగ్గర చిన్న ఎయిర్ స్ట్రిప్ స్టేషన్ ఉంది, మనం వీటన్నిటిని కూడా ఆల్రెడీ అలర్ట్ చేసేసాము. ఎప్పుడైతే మనం మాక్ డ్రిల్ మనం నిర్వహించామో దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో,
సో అక్కడ ఎక్కడైతే సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో, లేకపోతే మన భద్రత పరంగా మనం అనుసరించిన వ్యూహాలు ఉన్నాయో, జాగ్రత్తలు ఉన్నాయో, వాటిలో ఎటువంటి రాజీ పడద్దు అనేది స్థానిక ప్రభుత్వాలకు కూడా ఇచ్చేశారు అక్కడ. దానిలో ఎటువంటి భేషజాలకు కానీ లేకపోతే మొహమాటాలకు కానీ పోవట్లేదు. ఇంకోటి కూడా, అది మీరు ఏదైతే భద్రత కలిగించిన సంస్థలు కానీ, కల్పించాల్సిన సంస్థలు కానీ, మనం సున్నితమైన ప్రాంతాలు కానీ, లేకపోతే మత కల్లోలాలు రేపే అవకాశాలు కానీ, ఎందుకంటే పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అక్కడక్కడ, వాళ్ళని కూడా తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు మనం ఒకరోజు మీకు చెప్తాను, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆదిలాబాద్ అనే దగ్గర బైంసాలో ఒక మత కల్లోలాలు అప్పటికప్పుడు రాత్రి పుట్టినాయి. అవును, మనం ఏం చేయలేం. అంటే వాళ్ళు రెండు వర్గాలు మాట్లాడుకోవటం, ఏదో చేసుకోవటం, అది వర్గాలకి మతాలకి ఆపాదించడం, వాళ్ళందరూ ఒకరికొకరు చంపేసుకోవడం జరిగిపోయింది. అంత సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి మనకి. సో అలాంటి ప్రాంతాల్లో గుంటూరు కూడా ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగళూరులో కొన్ని నగరాలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా అంటే మనము భద్రత కల్పించడమే కాదు, వీటి మీద కూడా దృష్టి సారించాలి. ఎక్కడైతే నేను ఎవరో పాకిస్తాన్ జెండా ఎక్కడ ఎగరేస్తున్నారు, సో అలాంటి వాటిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రభుత్వాల మీద ఆ బాధ్యత కూడా ఉంది. రెండవది ఏంటంటే కేవలం భద్రతపరమైన అంశమే కాదు, ఇది ఎలా ఉంటదంటే యుద్ధం వచ్చినప్పుడు ఎవడి పనిలో వాడు ఉంటాడు అనేది. ఇప్పుడు ఒకళ్ళు చనిపోయి నేను చూస్తూ ఉంటా ఇక్కడ మన రాజకీయ పరంగా చెప్పాలంటే, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఒక పెద్ద నాయకులు చనిపోయినప్పుడు ఒక అంతిమయాత్రలు జరుగుతుంటే జేబు దొంగలు కొట్టేవాడు జేబు కొట్టేస్తుంటాడు, వాడి పని మీద వాడు ఉంటాడు. అట్లాగే యుద్ధం వచ్చినప్పుడు నిత్యావసర సరుకుల మొత్తాన్ని కూడా వాడు నిల్వలు ఉంచుకొని దాచిపెట్టేసేసి ఎక్కువ రేట్లకు అమ్ముదామనే సిస్టమ్స్ కూడా ఉంటాయి, ప్రజలను దోచుకునే ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకని కేంద్రం ఎలక్ట్ అయింది. అంటే ఒక పక్కన యుద్ధం చేస్తూనే మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, ఇతర కేంద్ర ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర ఆహార కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ఆహార భద్రత చూడాల్సిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎక్కడైతే ఏమైనా నిల్వలు కానీ ఏదైనా ఉండి ప్రజలకు రేట్లు అప్పుడే యుద్ధం వస్తుంది రేట్లు పెంచేస్తామని కానీ, లేదంటే అన్నెసరీగా వాళ్ళు స్టాక్స్ ఎక్కడైనా గౌడౌన్స్ పెడుతున్నారంటే కానీ ఏమాత్రం ఉపేక్షించద్దని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అంత సున్నితంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంటర్నల్ గా చూసుకుంటున్నాము, భద్రత పరంగా చూసుకుంటున్నాము, ఓ పక్కన పాకిస్తాన్ పరంగా అంతర్జాతీయంగా దాన్ని ఏకాకి చేయడం కానీ, మనం చేస్తున్న ఏదైతే సైనిక చర్యలు ఉన్నాయో వాటిని వివరించడం కానీ, అన్నిట్లో కూడా జాగ్రత్త పడుతుంది. ఇది ఒక గుడ్ సైన్ అనమాట. మన యొక్క ప్రజాస్వామిక వ్యవస్థ, త్రివిధ దళాలు, రాష్ట్రపతి ఏ విధంగా ఒక సంఘటితంగా శక్తివంతంగా ఉన్నాయి, శత్రు దుర్భేదంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు మనకి లొక్కలు పెట్టలేరు, ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు ఈ అఖండ భారతావని అనే ఒక సందేశాన్ని ఇవన్నీ కూడా కల్పిస్తున్నాయని నేను చెప్తాను. ఓకే, రైట్. ఇక ఫైనల్గా రామ్మోహన్ రావు గారు, ఏదైతే ఇప్పుడు మనం ఇంటర్నల్ ఏదైతే సరిహద్దుల గురించి భారత సైన్యం కాపాడుతుంది, రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత భద్రతను పటిష్టమైతే చేశారు, జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఎంతో కొంత మేరకు ఏదైతే మసన్ రావు గారు చెప్పినట్టు ఈ ఆహారానికి సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడక్కడ అడుగడుగున దాక్కున్నటువంటి స్లీపర్ సెల్స్ కూడా ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకొని వాళ్ళు కూడా చెల్లరేగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఏ రకంగా కట్టడి చేసి మనం మళ్ళీ ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్గా పాక్ని ఏ రకంగా మనం కట్టడి చేసి, ఇంటర్నేషనల్గా ఆల్రెడీ మనం ఇబ్బంది పెట్టేశాం, ఇప్పుడు ఏదైతే యుద్ధానికి చెలరేగే విధంగా ఈ కాల్పులకు దురాఘాతాలకు పాల్పడుతుందో దాన్ని ఏ రకంగా కట్టడి చేయొచ్చు అంటారు? కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా సంపత్ గారు 2 నిమిషాలు మాట్లాడతాం. ఒకటేంటంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడు తప్పు కాదు. ఇంతకుముందు మస్తారావు గారు చెప్పారు కదా, ఇప్పుడు చట్టం కూడా ఏం చెప్తుందంటే ఒక రేపు చేయబడుతున్న మహిళ వాడిని కత్తితో పొడి చేసి వాడిని చంపవచ్చు కూడా, ఏం తప్పు కాదు. మనం ఈ దాడికి వాడిని వస్తే వాడిని చంపడం నేరం కాదు, కానీ రుజువు చేసుకోవాలి నేను ఎందుకు వచ్చారు వాడి దాడికి అని. కానీ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. సెల్ఫ్ డిఫెన్స్ అనేది చట్టంలో ఉండి దాన్ని తప్పు కాదు. మనం కూడా యుద్ధ నీతిని పాటిస్తూనే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాం. చాలా మంది సరిహద్దు తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే గుజరాత్ దాకా ఎందుకు దాడి చేస్తున్నారు, గుజరాత్ దాకా ఎందుకు అని ఆలోచన ప్రకటిస్తున్నాం అంటే, మనకు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాల పరిధిలో మన సరిహద్దులు ఉన్నాయి. గుజ్జు ఎక్కడ ఉంది? కరస్కి చాలా దగ్గర ఓ రకం చెప్పాలంటే. ఇప్పుడు అరవై మహాసముద్రం పక్కన మనకు పశ్చిమాన ఉంటే చాలా దగ్గరగా ఉన్నాం కనుక ఇవన్నీ ప్రాంతాలను అలర్ట్ చేసుకున్నాం. హర్యానాతో సహా, ఇంతకు ముందు మస్తారావు గారు చెప్పారు, హర్యానాతో సహా. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మనం పోతే 2 లాభాలు. ఒకటేంటంటే శత్రువుకు మన దగ్గర దాకా వచ్చే అవకాశం పోతుంది. అంటే కుషన్ గా వాడుకుంటున్నారు కదా, శాండ్విచ్ వాస్తవంగా చెప్పాలంటే
పిఓకే వాళ్ళకి శాండ్విచ్, అటు మనకు వాళ్ళకి మధ్యన, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన, అవును. కనుక శాండ్విచ్ పడితే పోవాలి. రెండోది హైదరాబాద్ భద్రతలో ఇంకొక విషయం చెప్తాను నేను. ఎందుకంటే హైదరాబాద్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది బ్రహ్మాండ శంకరపల్లిలో, అట్లానే మన డిఆర్డిఎల్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటికంతా కూడా మన హైదరాబాద్ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో సంపత్ గారు, ఇప్పుడు మనకు ఎక్కడ దూరభారాలు పోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ దాకా రీచ్ అయ్యే క్షిపణులు మనకు పాకిస్తాన్ లో ఉన్నాయి. మనకు వాళ్ళ దక్షిణ ప్రాంతం నుంచి కరాచీ ఓడరేవు నుంచి కానీ చేస్తే హైదరాబాద్ టార్గెట్ లెక్క కాదు. చెన్నై కొంచెం దూరంగా ఉంటది, అంత రేంజ్ వాళ్ళకి లేవనుకుంటున్నాను నేను. కానీ అటు ఈశాన్య భారతదేశం కానీ ఇటు దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ దాటి కానీ బెంగళూరు కూడా టెక్ ప్రపంచం బెంగళూరులో ఉన్నది. అందుకని విశాఖపట్నం కూడా మనకు పోర్టుతో సహా వైజాగ్, అందుకని జోన్ 2 లో పెట్టిన కారణం అది. వైజాగ్ హైదరాబాద్ మనకు, ఎందుకంటే మిగతా వైజాగ్ మన విజయవాడ కానీ ఎందుకు పెట్టలేదు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. మన విశాఖపట్నం పోర్టు కూడా మనకు చాలా కీలకమైన. బంగాళాఖాతం నుంచి అతి పెద్ద ఓడలు విశాఖపట్నం నుంచి పోతే మిగతా ఏ ఓడలు కూడా ఇంత పెద్దది కాదు. అందుకని ఈ వైజాగ్ హైదరాబాద్ కాపాడుకుందాం అన్నారు. హైదరాబాద్ లో ఇంకోటి ఏంటంటే, మీరున్న ఇంటి దొంగలు ఎప్పుడు ఉంటారు, ఇంటి దొంగల పని పట్టడానికి ఇంటి దొంగ మనకి స్థానిక ప్రభుత్వాలు మనకి ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్ పనిచేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పటికప్పుడు అందించాలి. జాతీయ భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం అంశమైన, కేంద్ర ప్రభుత్వం నుంచి లోపలికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు నిర్దేశం చేస్తుంది. అందుకని 76 యాక్ట్ అంటే 71లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ అవతరణ తర్వాత 76లో ఈ చట్టం ఏదంటే అన్ని వస్తువులను అలర్ట్ చేస్తున్నది. నాకు తెలిసి పాకిస్తాన్ అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం 71 తర్వాత యుద్ధ సెల్స్ కూడా మనం వేసుకున్నాం. ఇప్పుడు విద్యా సెల్స్ ఎట్లా వేసుకున్నాం, మనం భరించినాం కూడా. ఇప్పుడు భారత పౌరులు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాడు విరాళాలి అని బతిమలాడుతుంది. బిచ్చం ఎత్తి యుద్ధం చేస్తా అంటున్నాడు. మనం బిచ్చం ఎత్తాం. మన భారతదేశ పౌరులమైన దేశభక్తితో విరాళాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు విరాళాలు మొదలు కావాలంటున్నాను నేను. భారత జాతీయ మనకు యుద్ధ నిధికి మనం మొట్టమొదటి, నేను ఒక ప్రపోజల్ మన టీవీ ద్వారా మొట్టమొదటి చేస్తున్నాను. నేను భారతదేశంలో ఉన్న అందరు పార్లమెంట్ సభ్యులు, అందరూ అసెంబ్లీ సభ్యులు, వారితో ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళ జీతాలు 1 నెల జీతం అయినా దేశ రక్షణకు విరాళం ఇవ్వాల్సింది కోరదాం. అక్కడి నుంచి మొదలు కావాలి. మిగతా అది మొదలు ఏందనుకోండి, మొదలు రాజకీయ నాయకత్వం ముందు ఉంటే వెనుక ప్రజలు ఉంటారు. ప్రజలు కూడా ఇవాళ విరాళం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని మన టీవీ ద్వారా మొట్టమొదటిసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి బిచ్చమే తినడం లేదు. మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి కనుక విరాళాలు ఇవ్వని ప్రజాప్రతినిధులకు, అట్లాగే పారిశ్రామికవేత్తలకు, మనకు ఉద్యోగులను కూడా కోరుతూ ముగిస్తున్నాను. ఓకే, రైట్. ఏదైతే రామ్మోహన్ రావు గారు మీరు చెప్పినట్టుగా అందరూ ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి వారికి చేతనటువంటి ఏదైనా విరాళాన్ని కూడా భారత యుద్ధ నిధికి, మన రక్షణ శాఖను మరింత పటిష్టం చేసుకోవడానికి, మన దేశ భద్రతను మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏదైతే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ భారత దేశానికి విరాళాలు శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు ఇవ్వాలంటూ కూడా మా 4 Sides టీవీ కూడా అందరికీ వీక్షకులకు కూడా విన్నవిస్తుంది. ఇక ఏదేమైనా పాకిస్తాన్ ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడి భారత్ పైన దాడులకు పాల్పడిందో ఆ దాడులను భారత్ కూడా ప్రతిదాడి చేస్తూనే దానికి తగినటువంటి ఆ గుణపాఠం నేర్పే దిశగానైతే ప్రయత్నాలు వేసింది. అందులో సఫలీకృతమైంది. ఇక ఏదేమైనా ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 మరి ఏ మేరకు ముందుకు సాగుతుంది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్మోహన్ రావు గారికి అలాగే మస్తాన్ రావు గారికి మా 4 Sides టీవీతో మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.